76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా జరిగాయి. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి మంజూర్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ప్రజలతో పాటు భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ఈ దేశం కొరకు పోరాడినటువంటి ఒక నెహ్రూ కుటుంబం, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశం కొరకు దేశం బాగుండాలి, నా కుటుంబం ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పి ఈరోజు కుటుంబాలు కూడా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పాటు ప్రాణ త్యాగాలు చేసి దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. ఆనాడు స్వతంత్రం కొరకు పోరాడినప్పుడు ఈ దేశంలో ఈ యొక్క పార్టీలు బీజేపీ కానీ ఇతర తోక పార్టీలు ఏవి లేవు. కనుక ఈరోజు ఒక చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అదేవిధంగా లౌకిక శక్తులను కూడగట్టుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఈరోజు డెమోక్రసీని కాపాడుతూ ఉండేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో పోరాటం చేసి నెహ్రూ కుటుంబము ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాన్ని దేశ ప్రజలు గమనిస్తూ ఒక గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ ఏదైతే 6 గ్యారంటీ పథకాలు చెప్పాదో ఆ పథకాలను ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని 4 పథకాలు పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం, అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈరోజు పేదలు కూలీలు వ్యవసాయ కూలీలకు నెలకు 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, రైతులకు పెట్టుబడి కొరకు ఎకరాన 1000 రూపాయలు పెంచి 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఒక గణతంత్ర దినోత్సవం నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు లాంచింగ్ చేసి పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, కూడు గూడ నీడ కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు యొక్క 4 పథకాలను కూడా లాంచింగ్ చేయడం జరుగుతుంది. సోదరులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఎన్నికల ముందు పెట్టినటువంటి హామీలను ఈరోజుతో అందరికి చెందే విధంగా ఈరోజు లాంచింగ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో వచ్చేటట్టుగా ఈరోజు చేయమన్నారు. దానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారైన సత్యన్న గారు ఇప్పుడే చెప్పారు. 4 స్కీమ్స్ ఖచ్చితంగా అమలు కోసం మేమందరము అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ చెందే విధంగా ఖచ్చితంగా వాటి పరిష్కారం కోసం చూస్తామని చెప్తూ ముగిస్తున్నాం. అనంతరం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం, అలాగే ఐఎన్టీయూసీ కార్యాలయంలో గణేష్ చౌక్లో చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. కాగా పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి, ఐఎన్టీయూసీ కార్యాలయంలో బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు.